అందరికీ నమస్కారం. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎలక్షన్ కోడ్కి సజ్జలు ఏమన్నా అతీతుడా? రక్త కన్నీరు నాగభూషణం మరిపిస్తూ ఉన్నాడు. రక్త కన్నీరు నాగభూషణాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి మరిపిస్తూ ఉన్నాడు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి ఇప్పటికి 13 రోజులు గడుస్తూ ఉన్నా ఆల్రెడీ సజ్జల రామకృష్ణారెడ్డి గతంలో ఎలక్షన్ కోడ్ని యథేచ్ఛగా ఉల్లంఘించాడని 9 పైగా ప్రెస్ మీట్లు పెట్టాడని చెప్పి కూడా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాను. ఎలక్షన్ కమిషన్ కూడా తెలియజేయటం జరిగింది. ప్రభుత్వం నుంచి ప్రతి నెల లక్షల రూపాయలు జీతాలు పొందుతూ ఉన్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ 5 సంవత్సరాల్లో కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ముని దిగమింగి మొన్న ఒక ప్రెస్ మీట్లో పార్టీ సింబల్ని పెట్టాడు. ఈరోజు ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి బొమ్మ కనపడుతూ ఉంది. ఏమాత్రం సిగ్గు శరం లేకుండా, బాధ్యత లేకుండా ఏ విధంగా నువ్వు ప్రభుత్వ సొమ్ము దిగమింగుతూ వైసీపీ ప్రభుత్వానికి అంటకాగుతూ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి ఏ విధంగా నువ్వు పింఛన్ రాజకీయాలు చేస్తావు? సజ్జల రామకృష్ణారెడ్డి ఏ విధంగా నువ్వు రాజకీయాలు మాట్లాడతావు? నీకేం సంబంధం? నువ్వు తీసుకునేది ప్రభుత్వం ప్రజలు కట్టిన పన్నుల డబ్బులు లక్షల రూపాయలు తెగమింగుతున్నావు. ఇప్పుడు కోట్ల రూపాయలు తెగమింగావు పందికొక్కులాగా. మళ్ళీ వాళ్ళు రాజకీయాలు మాట్లాడుతున్నావు, శవ రాజకీయాలు చేస్తున్నావు. నీకేం రైట్ ఉందో మాట్లాడటానికి? నువ్వు మాట్లాడాలంటే రిజైన్ చేసిరా, తాడేపల్లి కొంప ప్యాలెస్ నుంచి బయటికి రా, వెళ్ళి పార్టీ ఆఫీసులో కూర్చొని మాట్లాడుకో, వైసీపీ పార్టీ ఆఫీసులో కూర్చొని మాట్లాడుకో, మేము మాట్లాడాం. అంతే తప్ప నువ్వు ప్రజల సొమ్ము దిగమింగుతూ ప్రజలు కట్టిన పన్నుల డబ్బులతో ప్రభుత్వ సలహాదారుగా ఉద్యోగం ఎలగబెడుతూ నువ్వివాళ నీకు ఎలక్షన్ కోడ్ వర్తించదా? నువ్వు అతీతుడువా? ఆకాశం నుంచి వచ్చావా? మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు ఇవ్వాలన్నా, జీతాలు ఇవ్వాలన్నా చివరి వారం పేమెంట్స్లో చాలా జాగ్రత్తగా దానికి సంబంధించిన డబ్బుని ముందే జమ చేసి సంబంధిత గ్రామ పంచాయతీలకి జిల్లా కలెక్టర్ల బాధ్యత తీసుకొని ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇచ్చేవాళ్ళు. ఇది అనాదిగా దశాబ్దాల తరబడి ప్రతి రాష్ట్రంలో, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగింది. ఈ పెన్షన్ తీసుకొచ్చిన చరిత్రే తెలుగుదేశం పార్టీది, ప్రభుత్వాన్ని. ఆనాడు మహానుభావుడు ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టిన ఈ కార్యక్రమం ఈరోజు మీరు గొప్పలు చెప్పుకుంటారా? ఇవాళ మీరు జబ్బులు దరుచుకుంటారా? బ్యాంకుల్లో డబ్బులు పెట్టాలని తెలీదు, డ్రా చేయాలని తెలీదు, సచివాలయాలకు పంపించాలని తెలీదు. సుమారు 14,000 కోట్లు చివరి 15 రోజులు మార్చి 16 నుంచి 31 లోపు 14,000 కోట్లు మీ కాంట్రాక్టర్లకి, అస్మదీయులకి, మీ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి డబ్బులు కట్టారు. చివరి 2 రోజుల్లో మార్చి 30, 31న 6,000 కోట్లు, 1,200 కోట్లు, 7,200 కోట్లు డ్రా చేశారు కాంట్రాక్టర్లకి. ఇవన్నీ కనపట్లేదా సజ్జల? వీటి గురించి మాట్లాడతావా? వీటి గురించి చెప్తావా? మళ్ళీ చెప్తా ఉన్నాం. ఫైనాన్స్ సెక్రటరీ రావత్ కావచ్చు, రైల్వే నుంచి వచ్చిన సత్యనారాయణ కావచ్చు, ఈ సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, సీఎం పేషిలో ఈ తతంగం అంతా నడిపిస్తున్న ధనంజయ రెడ్డి కావచ్చు, లేకపోతే దీనికి సహకరించిన
ఈ పింఛను మరణాలకి కారణం సీఎం కార్యాలయంలో ధనంజయ రెడ్డి, సర్ఫ్ CEO మురళీధర్ రెడ్డి, పంచాయతీరాజ్ సెక్రటరీ శశిభూషణ్, చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి బాధ్యత తీసుకోవాలి. వైసీపీ ప్రభుత్వానికి సహకరించాలని, లబ్ధి చేయాలని, ప్రతిపక్షాల మీద బుర్ర జల్లించాలని, ప్రతిపక్షాలను తిట్టించాలని శవ రాజకీయాలకే మీరు కూడా సహకారం అందించారు. 1వ తారీఖు అకౌంట్లో ఉండి సూర్యోదయం టైంలో ఇవ్వాల్సిన డబ్బుల్ని ఇంటింటికి వెళ్ళి ఇన్ని లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. నిన్న మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైతే ఇవాళ మధ్యాహ్నం 3 గంటలు దాటేపాటికి 75% పైగా పెన్షన్లు వెళ్ళిపోయాయి. ఇదే పెన్షన్లు ఇంటికెళ్ళి 1 రోజులో 2 రోజుల్లో ఇచ్చే యంత్రాంగం మన దగ్గర ఉన్నప్పటికి కూడా చీఫ్ సెక్రటరీ జగన్మోహన్ రెడ్డి కన్సర్న్లో పనిచేశాడు. వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్ధరించాలనే కార్యక్రమంలో భాగంగా వీళ్ళందరూ కూడా కమిటీలు ఏర్పాటు చేసుకొని జిల్లా కలెక్టర్లు మొత్తుకొని చెప్పారు, ఎండాకాలం ఉంది, ఎండ వేడి ఉంది, వృద్ధులు ఉన్నారు, ఇబ్బందులు వస్తాయి, మరణాలు సంభవిస్తాయి, ఇంటింటికి వెళ్ళి ఇస్తామని మెజార్టీ కలెక్టర్లు చెప్పినప్పటికీ కూడా సర్ఫ్ CEO మురళీధర్ రెడ్డి, సీఎం సెక్రటరీ ధనంజయ రెడ్డి కన్సర్న్లో జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ఇవాళ చీఫ్ సెక్రటరీ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఈ పింఛను మరణాలు ఇవాళ రాష్ట్రంలో సంభవించాయి. ఆ వృద్ధుల మరణాలకి జగన్మోహన్ రెడ్డితో పాటు ఈ అధికారులు కూడా బాధ్యత తీసుకోవాలి. పాపం పండుటాకులపై పక్కబట్టారు కదయ్యా, ఏం దుర్మార్గమయ్యా మీకు. IAS ఉద్యోగాలు చదువుకుంది, ఈ మరణాలు చూడటానికా? వెన్నెముక లేకుండా ఇవాళ ఇంత నీచ రాజకీయాలకు మీ అనుభవం ఎందుకు సహకరిస్తుందయ్యా? 9 మంది అధికారులు బాధ్యతల నుంచి పక్కకి వెళ్ళిపోయినా కూడా మీలో మార్పు రాదా? మీరు మారరా? ఇంకా ప్రభుత్వానికి భజన చేయాలా? 58 నెలలు చేశారు, భజన సరిపోలేదా? కొంతమంది అధికారుల వల్ల ఈ చెడ్డ పేరు వస్తుందయ్యా. మారండి అయ్యా, మారండి. ఆ వృద్ధుల ప్రాణాలు మీరు వెనక్కి తీసుకొస్తారా? ఆ చనిపోయిన ప్రాణాలు మీరు వెనక్కి తీసుకొస్తారా? ఆ కుటుంబాలకి ఏం సమాధానం చెప్తారని నేను చీఫ్ సెక్రటరీని, సంబంధ అధికారుల్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇదే పెన్షన్లో ఇదే పద్ధతి ఇంటికి వెళ్ళి ఇచ్చేస్తే ఇవాళ ఈ మరణాలు ఉండేయా? ఈ నల్ల జెండాలు బయటకు వచ్చాయా? ఈ మంచాల మీద వృద్ధులు పెట్టి ఊరేగిచ్చేవాళ్ళ వైసీపీ నాయకులు ఇంత దిగజారిపోవాలా ఓట్లు దండుకోవటానికి? నిన్న ప్రబుద్ధుడు పోటీ చేసే అభ్యర్థి పెనంలో జోగి రమేష్ శవరాజకీయాలు. పాపం వృద్ధురాలు చనిపోయి ఆ కుటుంబం అంతా బాధపడతా ఉంటే అక్కడికి వెళ్ళి శవరాజకీయాలు చేసి నేను ఊరేగింపులు చేస్తాను, మా పార్టీ కార్యాలయం తీసుకొస్తాను, మా ఇళ్ళకి తీసుకొస్తానని బుద్ధి జ్ఞానం లేకుండా, కోడ్ ఆఫ్ కండక్ట్ ఉందని కూడా, ఎన్నికల కోడ్ ఉందని కూడా తెలియకుండా ఎంత దుర్మార్గంగా నీచంగా మా నాయకుల్ని తిడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద నిన్న మీరు వాడిన మాటలో భాష గర్హనీయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ చేస్తున్నాం. మొన్న బ్రహ్మనాయుడు కూడా బూతులు మాట్లాడితే ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేశాం. సంబంధ ఎమ్మెల్యేకి ఎలక్షన్ కమిషన్ నోటీస్ కూడా పంపించి వచ్చి సమాధానం చెప్పమన్నారు. ప్రధాని గారు పాల్గొన్న సభకి నిర్లక్ష్యంగా వ్యవహరించిన, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అధికారులు ఏ పరిస్థితి ఉందో
ఇవాళ ఈ పింఛను మరణాలకు కూడా ఈ అధికారులు బాధ్యత తీసుకోవాలి, సమాధానం చెప్పాలి. ఆ ప్రాణాలు మీరు వెనక్కి తీసుకొస్తారని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఏం సమాధానం చెప్తారని కూడా నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఎప్పుడు కూడా ఈ వాలంటీర్ వ్యవస్థ గురించి మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. బాధ్యతతో పనిచేసే వాళ్ళని ఎవ్వరు కూడా ఇబ్బంది పెట్టరు, మీ భవిష్యత్తు బాగుండే విధంగా, అది ఇంకా మీ జీవితాలు బాగుండే విధంగా కూడా నిర్ణయాలు ఉంటాయని అందరూ మాట్లాడుతూ ఉంటే, ఇవాళ కావాలని ఆ వ్యవస్థ మీద ప్రతిపక్షాలు ఏదో అన్నాయని, ఏదో చేశారని దుర్మార్గంగా మా మీద అబండాలు వేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, మా మీద రకరకాల ఆరోపణలు ఈ వైసీపీ నాయకులు చేస్తూ ఉన్నారు. వీటన్నిటిని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ పండు టాకుల మీద పగబట్టి ఇవాళ పత్రికల్లో చాలా స్పష్టంగా మీ దుర్మార్గాలన్నీ కూడా ఎండగట్టి, పత్రికలన్నీ కూడా ప్రధాన శీర్షికలతో వాళ్ళంతా కూడా మీ అరాచకాలని, మీ అకృత్యాలని, మీ దుర్మార్గాల్ని ఎండగట్టి చూపించారు. ఊరేగింపుల, నల్ల జెండాల, మంచాల మీద సిగ్గుందని అడుగుతున్నా. 2014 ఎన్నికల్లో కూడా బాబాయ్ హత్యకేసిన అడ్డం పెట్టుకొని ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చావు. కోడికత్తి డ్రామాలతో అధికారంలోకి వచ్చావు. ఇవాళ ఈ మంచాల మీద ఉద్దులు పడుకోబెట్టి, జెండాలు పెట్టి ఇవాళ మళ్ళీ శవరాజకీయాలకి జగన్ రెడ్డి తెరలేపాడు. ఈ దుర్మార్గాలన్నింటి కూడా రాష్ట్రం అంతా కూడా ఖండిస్తూ ఉంది. రాష్ట్ర ప్రజలంతా కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నారు. మండు టెండల్లో మంచినీళ్ళు లేక, అక్కడ టెంట్లు వేసేవాళ్ళు లేక, కనీసం కూర్చోబెట్టి 1-2 సార్లు తిప్పటం వల్ల ఈ ఇబ్బంది వచ్చింది. ఆ మరణాలు సంభవించాయి. అదే ఇన్ టైంలో 1వ తారీఖు సచివాలయాలకు డబ్బు వచ్చుంటే, 31వ తారీఖు డబ్బులు ఇచ్చుంటే, 31లో కాంట్రాక్టర్లకు ఇచ్చిన 7,200 కోట్లలో 1,900 కోట్లు 31వ తారీఖున సచివాలయాలకు డబ్బు వచ్చుంటే, 1వ తారీఖే ఇళ్ళకెళ్ళి ఇచ్చుంటే ఈ పింఛను మరణాలు సంభవించాయా? చీఫ్ సెక్రటరీ సమాధానం చెప్పాలి రాష్ట్ర ప్రజలకి, పింఛన్దారులకి, వాళ్ళ కుటుంబాలకి. జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఇంత దుర్మార్గంగా మీరు చేసిన ఈ తప్పుడు కార్యక్రమం వల్ల ఆ మండు టెండల్లో పాపం ఆ పెద్దవాళ్ళు ఎవరైతే ప్రాణాలు పోయాయో 1-2 సార్లు తిరిగి ఆ మండు టెండల్లో వాళ్ళకి ఆ కష్టం వచ్చింది. ఆ మండు టెండల్లో మీ శవరాజకీయాల కోసం, మీ ఓట్ల కోసం వృద్ధుల్ని, అనారోగ్యంగా ఉన్న వాళ్ళని మంచాల మీద పెట్టి, నల్ల జెండాలు పెట్టి, వీడియోలు తీసి మళ్ళీ వాటిని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసి, మీ బ్లూ ఛానల్స్లో, బ్లూ మీడియాలో వాటిని గంటలు చర్చలు పెట్టి ఈ దుర్మార్గాలకి జగన్మోహన్ రెడ్డి పార్టీ, వైసీపీ పార్టీ ఈ దుర్మార్గాలకి పాల్పడింది. ఇవాళ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు బాబాయ్ హత్య కేసు గురించి. చిలక పలుకులు పలుకుతూ ఉన్నాడు. సిగ్గుందా అని నేను అడుగుతా ఉన్నా. 2 చెల్లెళ్ళు అడుగుతూ ఉన్నారు, వాటికి సమాధానం లేదు. హత్యలో ముద్దాయిలు పక్కన పెట్టి తిరుకొని పోటీకి పెట్టి పక్కన పెట్టుకొని మాట్లాడుతూ ఉన్న జగన్ రెడ్డి మాట్లాడడం, ప్రభుత్వ జీతం ప్రజల పన్నుల డబ్బులు తీసుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా సన్నాయి నొక్కులు నొక్కుతూ బాబాయ్ హత్య మీద కోర్టుల్లో ఉంది, ఎందుకు మాట్లాడుతున్నారు, మీరే మాట్లాడిస్తున్నారు, ఇంకా సిగ్గు లేకుండా ఇంకా నువ్వు సమర్థించుకునే కార్యక్రమం చేస్తున్నావు అంటే దీనికి సమాధానం చెప్పమని కూడా నేను సజ్జల రామకృష్ణారెడ్డిని డిమాండ్ చేయటమే కాకుండా, ఇమ్మీడియట్గా నీకు సిగ్గు శరం ఉంటే, చీవనెత్తురుంటే ఇమ్మీడియట్గా ప్రభుత్వ సలహాదారు పోస్టుకి రాజీనామా చేయి. మాలాగా మీ పార్టీ కార్యాలయంలో కూర్చొని నీ పార్టీ గురించి నువ్వు మాట్లాడుకో, మీ నాయకుడి గురించి నువ్వు మాట్లాడుకో, నీ సిద్ధాంతాల గురించి నువ్వు చెప్పుకో. అంతే తప్ప ప్రజలు కట్టే పన్నుల డబ్బులతో కులుకుతూ తాడేపల్లి కొంప ప్యాలెస్లో రాజకీయాలు చేస్తూ అక్కడి నుంచి వేల కోట్ల రూపాయలు డబ్బులు నియోజకవర్గాలకు పంపిస్తూ ప్రభుత్వ సలహాదారుగా ఇదా నువ్వు చేసే పని, ఇదా నువ్వు చేసే దుర్మార్గం. దీనికి సమాధానం చెప్పమని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. సానుభూతి కోసం శవరాజకీయాలు చేయటం జగన్మోహన్ రెడ్డి కలగా అలవాటే. దాంట్లో భాగంగానే కోడికత్తి డ్రామా, దాంట్లో భాగంగానే బాబాయ్ హత్య కేసు, అదే దాంట్లో భాగంగానే ఇవాళ పింఛన్దారుల శవరాజకీయాలు. ఇవన్నీ కూడా కొంతమంది పాపం
వృద్ధులను అడ్డం పెట్టుకొని నీచమైన నికృష్టమైన రాజకీయాలకి వైసీపీ పార్టీ తెరలేపింది. వీటన్నిటికి కూడా సమాధానం చెప్పమని వైసీపీ పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఊరూరా ఈ దుర్మార్గాలకు పాల్పడ్డారు, ఈ నయవంచనకు పాల్పడ్డారు, ఈ పింఛన్దారులకి చుక్కలు చూపించారు. మండుటెండల్లో వాళ్ళు పడ్డ బాధలో కనీసం కాసిన మంచినీళ్ళు ఇచ్చే దిక్కు లేదు. ఇంత పెద్ద యంత్రాంగాన్ని పెట్టుకొని టెంట్ లైటింగ్ కానీ మంచినీళ్ళు ఇవ్వటం కానీ ఒక్క రోజులో అయిపోయే పని, 2 రోజుల్లో పూర్తయ్యే పని. ఇంత నీచ రాజకీయాలా, ఇంత దుర్మార్గాలా? అక్కడ పడిగాపులు పడాలా, ఇన్ని ఇబ్బందులు పడాలా? ఊరూరా 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 దుర్మార్గాలు చేశారు. నీచం నీచం జగన్. ఈ దుర్మార్గాలన్నీ కూడా నీచం. ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి లేదు. అవ్వాతాతలతో క్రూర పరిహాసం, క్రూరమైన పరిహాసం అవ్వాతాతలతో. అవసరమా ఓట్ల కోసం ఇంత నీచ రాజకీయాలా? ఓట్లే కావాలనుకుంటే శవాన్నే తీసుకెళ్ళమని గడ్డి పెట్టారయ్యా మీ మంత్రి జోగి రమేష్కి. శవే కావాలనుకుంటే, ఓట్లే కావాలనుకుంటే శవాన్నే తీసుకెళ్ళమని అక్కడ బంధువులు గడ్డి పెట్టారంటే మీ నాయకులకి, మీ మంత్రికి ఇంతకన్నా ఏం చెప్పాలి జగన్ మీ పార్టీ నాయకులకి, నీకని నేను అడుగుతున్నా. మనిషి పోయి, ప్రాణం పోయి, బంధువులు వచ్చి బాధపడి అక్కడ బాధపడతా ఉంటే శవాన్ని తీసుకొని పార్టీ కార్యాలయాలకు వస్తారా? శవాన్ని తీసుకొని మా ఇళ్ళకు వస్తారా? బుద్ధి జ్ఞానం ఉందా? అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? ఎలక్షన్ కోడ్ ఉన్న సమయంలో ఇంత నీచ రాజకీయాలా, ఇంత దుర్మార్గాలా, ఇంత క్రూర పరిహాసాలా? మీ శవ రాజకీయాలకి బలైపోయిన కుటుంబాలు, బలైపోయిన అవ్వాతాతలు, 75 ఏళ్ళు 80 ఏళ్ళు మీ క్రూర రాజకీయ పరిహాసాలకి బలైపోయిన కుటుంబాలు, శోకాలు, ఆ పాపం మీకు తగులుతుంది. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఇవి సర్కారీ హత్యలే, ఇవి ప్రభుత్వ హత్యలే. సమాధానం చెప్పాలి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి. ఏసీ రూముల్లో ఉన్న మీకు తెలియవు ఆ కుటుంబాల బాధ వర్ణాతీతం. ఇంకా కొన్ని సంవత్సరాలు బతికే ఆ పేదవాళ్ళు, వృద్ధులు, ఇంకా కొన్ని సంవత్సరాలు బతికే వాళ్ళని రోడ్డును పడేసి, ఎండలు పడేసి తిప్పి ఈ పాపాలకి మీరు బాధ్యులయ్యారు. కాబట్టి వీటన్నిటిని కూడా సమాధానం చెప్పాలని చూడండి. ఎండలో ఏడిపించారు మీ నాయకుల డైరెక్షన్. మంచాల మీద పడుకోబెట్టారు, నల్ల జెండాలు తీసుకొచ్చారు, అప్పుడు దాకా ఎండలో పడుకోబెట్టారు, వీడియోలు తీశారు. ఇంత అవసరమా అని నేను అడుగుతా ఉన్నా. ఇంత నీచ రాజకీయాలు అవసరమా? ఇమ్మీడియట్గా సజ్జల రామకృష్ణారెడ్డి 24 గంటలు తిరగకుండా రాజీనామా చేయి. మళ్ళీ ఒకసారి ఎలక్షన్ కమిషన్ తలుపులు తడతాం. మళ్ళొకసారి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇటువంటి నీచ రాజకీయాలు చేసేవాళ్ళు, ప్రజలు కట్టిన పన్నుల డబ్బులు తింటూ ప్రభుత్వ సలహాదారులు గుండి నీచ రాజకీయాలు, శవ రాజకీయాలు, ఓట్ల రాజకీయాలు, డబ్బులు తాడేపల్లి ప్యాలెస్ నుంచి నియోజకవర్గాలకి సరఫరా చేసే ఈ బ్రోకర్ పనులు, దళారీ పనులు కట్టిపెట్టమని సజ్జల రామకృష్ణారెడ్డిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎనీ క్వశ్చన్స్? ఒక్క రోజులో అయిపోయే కార్యక్రమం, 2 రోజుల్లో సంపూర్ణంగా పూర్తయ్యే కార్యక్రమం, ఇంటింటికి వెళ్ళి ఇచ్చే కార్యక్రమం, ఇవ్వాల్సిన బాధ్యత. ఇన్ని లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగస్తులని, ఇంతకుముందు విలేజ్ సెక్రటరీలు ఇచ్చేవాళ్ళు పంచాయతీల్లో. ఇంతమంది ఉండి, ఇన్ని లక్షల మంది ఉండి, ఇంత యంత్రాంగం ఉండి ఈ మరణాలు అవసరమా? ఈ పెంచిన మరణాలు అవసరమా? ఇవి జరగాల? సిగ్గుగా లేదా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను చీఫ్ సెక్రటరీని. ఎలక్షన్ కోడ్ కిందకి వస్తారని చెప్పేసి దాని మీద అందరి లిస్ట్ ఏమైనా ఇస్తున్నారా? కొంతమంది చేస్తున్నట్లు
అందరూ ఇస్తామండి. మొన్నే ఇంకో పెద్ద మనిషి చంద్రశేఖర్ రెడ్డిది కూడా క్రిమినల్ కేసు బుక్ అయింది కూడా ఎలక్షన్ కమిషన్కి ఇచ్చాం, ఎఫ్ఐఆర్లు చూపించాం. ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి ఈ నీచ రాజకీయాలు, జగన్మోహన్ రెడ్డి ఫోటో వెనకబెట్టుకొని మాట్లాడుతూ ఉన్నాడు. ఈయన ప్రభుత్వ సలహాదారు, ఈయన మనకు నీతులు చెప్తాడు. ఈయన రక్తకన్నీరు నాగభూషణం సరిపోడండి ఈ సజ్జల రామకృష్ణారెడ్డికి. ఎప్పుడో పాపం దశాబ్దాల క్రితం తీసిన 50లో తీసిన సినిమా మళ్ళీ మనం ఇవాళ 2024లో చూస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ.